ఎగ్జామినేషన్లో మెయిన్స్ టైంలో నాకు సార్ ఎస్ఐకి బాగా ఇంటర్వ్యూ టైంలో నాకు ఆఫీస్కి సార్ అండ్ లాస్ట్ టు ఇంప్రూవ్ డ్యూరింగ్ సో ఇంకా చాలా మంది ప్రిలిమ్స్ కి మెయిన్స్ కి I'm from Hyderabad. My father passed away 10 years back, and I have an elder brother. My mom supported me a lot throughout this journey, and without her, I wouldn't be here today. So I would like to dedicate this to her. Thank you. I've completed my schooling and my graduation in Hyderabad only. My nana United India Insurance Company lo he's in manager, and my mom works as junior assistant in the stamps and registration department, and they have been constant support throughout. I would like to thank them, dedicate this to them. My father's name is Chauhan Mukund Rao. I belong to Adilabad district, tribal community and Madi, Banjaras Memo. My father is a government teacher and my mother is a homemaker. నేను స్కూలింగ్ అంతా జవహర్ నవోదయ విద్యాలయ ఆదిలాబాద్లో చేశాను. తర్వాత ఐ డిడ్ మై బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్. దాని తర్వాత ఐ హావ్ స్టార్టెడ్ ప్రిపేరింగ్ సీరియస్లీ ఫర్ ఫుల్ ఫ్లెజ్డ్లీ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ యాక్చువల్లీ. అయితే అడ్మినిస్ట్రేషన్లో అంటే చాలా డైవర్స్ పీపుల్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అవసరం ఉంటుంది. కానీ అండ్ గివెన్ ద ఓన్లీ గ్రాడ్యుయేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో ఇట్స్ విన్ విన్ ఫర్ ఆస్పిరెంట్స్ అనమాట. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ హూ వాంట్స్ టు యునో డూ గుడ్. సో అదనమాట. ఏం లేదండి, కాలేజ్లో ఉన్నప్పుడు బాగా చదవండి అంతే. ఇంకా దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు పర్సూ సివిల్ సర్వీసెస్ ప్లీజ్ యూ ఆర్ ఫ్రీ టు. సో అదే అనమాట, ఎవరికి ఏం నచ్చితే అది చేయాలండి. ఇంకా దేర్ ఇస్ నథింగ్ లైక్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. అంతే, ఎవరైనా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితే ఏంటి, ఏ గ్రాడ్యుయేట్ అయితే ఏంటి, ఎలానా ప్రిపేర్ అవ్వచ్చు. సో నాకు పర్సనల్లీ నాకు ప్రిలిమ్స్ స్టేజ్ టఫ్ అండి. నాకు లాస్ట్ 3 times ప్రిలిమ్స్ అవ్వలేదు. సో థ్యాంక్స్ టు లా ఎక్సలెన్స్ ఇన్స్టిట్యూట్ నాకు ఆర్ఆర్బి ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేశారు సార్ వాళ్ళు. సో ఆ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. సో ఇట్ హెల్ప్ మీ ఇమెన్స్లీ. సో దిస్ ఇస్ ఈసారి నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగాను ఇన్ మై 4th attempt. సో ప్రిలిమ్స్ ఈజ్ టఫ్ ఫర్ మీ. ఓకే సార్, అయితే యాక్చువల్గా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కదా సార్. సో ఏంటంటే మాకు అవేర్నెస్ కొంచెం తక్కువ ఉంటుంది సార్. కానీ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అవేర్నెస్ వచ్చింది సివిల్ సర్వీసెస్ చేయాలని. దాని తర్వాత ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. సో అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో అవేర్నెస్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఈజ్ అంటే టు డూ థింగ్స్, టు డూ డిఫరెంట్ థింగ్స్ అంత ధైర్యం లేదండి. సో ఆ ధైర్యం అనేది ఇప్పుడు నాకు ఇవాళ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఐ హోప్ ఇంకా కొంతమంది మా కమ్యూనిటీ నుంచి వచ్చి ప్రిపేర్ అయ్యి
రావాలని అనుకుంటున్నాను. అంటే ఆల్రెడీ నేను చెప్పాను, మనం ఎవరికి తక్కువ కాదు, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. అందరికీ కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది. సో ప్లీజ్ ఫాలో యువర్ ప్యాషన్. ఇఫ్ యూ వాంట్ టు పర్సూ సివిల్ సర్వీసెస్ ప్లీజ్ ప్రిపేర్, బట్ ప్రిపేర్ సిన్సియర్లీ అండి. ఊరికే మనం రూమ్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్నాం అని అనుకుంటే మాత్రం ఇంకేం అవ్వదు. సో ఆఫ్టర్ అంటే మీరు అడిగిన దానికి చెప్పాలంటే నేను యూత్లో అవేర్నెస్ గురించి వర్క్ చేస్తానండి. ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ గురించి ఐడ్ లైక్ టు వర్క్ టువర్డ్స్ దట్. థ్యాంక్ యూ సో మచ్. So thank you very much. So we want to continue this success journey. So Law Excellence has created tailor-made programs for everyone. So RRP ఏదైతే చెప్తున్నారో, that's an innovative program which we have created. We are taking that to the next level this year. And I thank everyone for participating with us. And I thank the rankers for making all the efforts to come here and to give back it to the students. Right? All the rankers also have committed to help us with regard to our mains RRP program. And we will take their help and to make that program successful. Okay? So thank you very much. Thank you. Venkat Mohan sir, Mohan sir. So I want to introduce the person behind this success. There are two people who have contributed to this success. You might be hearing these names across. One is Venkat Mohan sir. Venkat Mohan sir, Rand sir. And then all the toppers are saying, Shweta said about Mohan sir and Satish sir, if you remember. So I want to introduce Venkat Mohan sir and Satish sir, who have trained these people. Rand sir, please. No. Rand. Satish, please. So I am the management face of the Law Excellence. These are the real face of the Law Excellence who works to produce the rankers. Ramu. So Ramu is the director academics. They are the real face who produces the ranks, and they deserve all credit for the success. So they are equal participants to the success. And I was really moved when Raj was saying about Satish. So he says, when I haven't cleared the prelims, it is the Satish who has helped me to get through. Right? So mentor makes a big difference in this examination. Those are the mentors. So Mohan sir, మీరు ఒక నిమిషం సతీష్ మీరు మాట్లాడండి. అంటే నేను క్లోజ్గా ఇంటర్వ్యూ గైడెన్స్ ఓకే అరౌండ్ 50 స్టూడెంట్స్ దాకా కోర్సులో జాయిన్ అయ్యారు. నాకు అర్థమైంది అంటే చాలామందికి ఒక క్లియర్ పట్టుదల ఉంటుంది, చాలా మందికి పట్టుదల ఉంటుంది, నేర్చుకోవాలని ఉంటుంది. ఒక టీచర్ చేయాల్సింది ఏంటంటే నియరెస్ట్ గోల్ ఇవ్వగలగటం. ఒక నియరెస్ట్ గోల్ ఇచ్చి ఆ నియరెస్ట్ గోల్కి ఫైనల్ లింక్కి కరెక్ట్గా రిలేషన్షిప్ కనుక డెవలప్ చేస్తే చాలామంది స్టూడెంట్స్ దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. ఈసారి ఇంటర్వ్యూ కోర్సులో మేము చేసిందంటే యూజువల్గా ఇంటర్వ్యూ కోర్స్ అంటే జస్ట్ ఒక మాక్ ఇంటర్వ్యూ అని ఉంటుంది. ఇక్కడ మాక్ ఇంటర్వ్యూ అని కాకుండా పర్సనల్ ఇంటరాక్షను, తర్వాత ఎన్నో సిరీస్ ఆఫ్ రిటన్ టెస్ట్లు ఉన్నాయి. ఎన్నో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లు, ఎస్సే టైప్ టెస్ట్లు, రైటింగ్ ఎబిలిటీ ఇంప్రూవ్ చేసేవి ఎన్నో జరిగాయి. ఒక మోర్ లైక్ ఏ 3 months కోర్స్ లాగా జరిగింది ఇది. సో రిజల్ట్స్ బాగా వచ్చాయి, కానీ ఇంకా ఇంటర్వ్యూ స్కోర్స్ ఎలా వస్తాయి అన్నది మనకి మార్క్స్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఈ కోర్సులో మాకు వచ్చిన అనుభవాన్ని
నెక్స్ట్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో వాడుకోవాలనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. You share your experiences. Good evening, everyone. Na పేరు సతీష్. We are part of La Excellence, Team La Excellence. So, ఒక different thing what La Excellence is doing is like, మేము అందరిలాగా ఏదో ఇంటర్వ్యూ చేసామా, ర్యాంక్స్ వేసుకున్నాం అనేది కాకుండా స్టూడెంట్స్ ని ఇనిషియల్ స్టేజెస్ నుంచి అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో వీ వర్క్ విత్ స్టూడెంట్స్ at every stage of their preparation, and we have very innovative programs at every stage to help students to clear these UPSC stage and get a rank in UPSC. We at La Excellence have very good team of mentors and teachers. So Miru, if at all you really have a dream of clearing UPSC and to get into civil services, do try to come and visit La Excellence, and you talk to our mentors and our students, and that will definitely help you clear your doubts in regard to your preparation or in doubts regarding your approach to UPSC. Thank you, everyone.